షిరిడీకి మేము వెళ్ళిన మెయిన్ రీజన్ వచ్చేసి రంజిత్ బర్త్‌డే. తనతో కేక్ కటింగ్ చేయించడానికి పెద్ద స్టంట్‌లే వేయాల్సొచ్చింది. ఆన్‌లైన్‌లో కేక్ ఆర్డర్ చేద్దామంటేనేమో అవైలబిలిటీ లేదు. సో, ఇంక అందుకని మా హోటల్ వాళ్ళనే రిక్వెస్ట్ చేస్తే రిసెప్షన్‌లో వాళ్ళే కేక్ అరేంజ్ చేశారు. ఫైనల్లీ కేక్ అయితే ఆర్డర్ చేశాను. అండ్ ఇది నెక్స్ట్ డే మార్నింగ్. అండ్ చెప్పడం మర్చిపోయాను. ముందు రోజు నైట్ దర్శనంకి వెళ్ళాము అన్నాను కదా! ఆ టైంకే మమ్మల్ని హారతికి కూడా అలౌ చేశారు. దర్శనం అయితే చాలా చాలా బాగా జరిగింది. లిటరల్లీ బాబా టెంపుల్ మొత్తం క్లోజ్ చేసేంత వరకు బాబా దగ్గరే ఉండి అప్పుడొచ్చామనమాట. అండ్ ఇది మా హోటల్ బయటన రాబిట్స్ అండ్ బర్డ్స్ అన్నీ ఉంటాయి. దర్శనంకి వెళ్ళే ముందు వాటితో కొంచెం టైమ్ స్పెండ్ చేసి, వాటికి ఫీడ్ చేసి అప్పుడు వెళ్ళామనమాట. అండ్ ఇక్కడ ఇది ద్వారకామాయి. ద్వారకామాయి ఆపోజిట్‌లోనే మనకి చావడి ఉంటుంది. అండ్ చావడి నుంచి కొంచెం ఫ్రంట్‌కి వెళ్ళామంటే రైట్ సైడ్‌లో మనకి హనుమాన్ టెంపుల్ అండ్ లెఫ్ట్ సైడ్‌లోనేమో సాయి ముఖ దర్శనం చేసుకోవచ్చు. అంటే మనం బాబాని ఇక్కడి నుంచి చేసుకోవచ్చనమాట. ఇక్కడ చూపిచ్చేదే ముఖ దర్శన్‌కి వే అనమాట. ఇది హనుమాన్ టెంపుల్‌కి ఆపోజిట్‌లో ఉంటుంది. మీకు దర్శనం చేసుకొని బయటకొచ్చేసిన తర్వాత కూడా మళ్ళీ బాబాని చూడాలి అనిపిస్తే ఆ ముఖ దర్శన్ ద్వారా వెళ్ళి మనం బాబాని చూడొచ్చు. అండ్ ఈ వీడియోకి ఇంతే. ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సీ ఇన్ ద నెక్స్ట్ వన్.